చిరంజీవి 150 సినిమా కత్తిలాంటోడు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిపోయింది. త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈనాటికి కూడా ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటిస్తారు అనే విషయమై క్లారిటీ లేదు. దీంతో చిరంజీవి కత్తిలాంటోడు హీరోయిన్ ఎంపిక ఒక జోక్ గా మారిపోయింది అంటూ ఫిలిం నగర్ లో కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొదట్లో ఈ సినిమాకు నయనతార, ఆ తర్వాత అనుష్క, ఆపై దీపికా పదుకునే పేర్లు బయటకొచ్చాయి. వీరంతా మెగా కాంపౌండ్ అడిగిన డేట్స్ ఇవ్వలేకపోవడం వల్ల వారిని తీసుకోలేదు అనే వార్తలను మెగా కాంపౌండ్ ప్రచారంలోకి తీసుకొస్తే ఈ హీరోయిన్స్ మాత్రం వేరే విధంగా స్పందిస్తూ షాక్ ఇస్తున్నారు. దీంతో రామ్ చరణ్ బాలీవుడ్ బాట పట్టి తన తండ్రి చిరంజీవికి కత్తిలాంటి హీరోయిన్ ను వెతికే పని చేపట్టాడు. ఈ వ్యవహారంలో చరణ్, నర్గిస్ ఫక్రీ, జాక్విలిన్ ఫెర్నాండెస్ పేర్లను షార్ట్ లిస్ట్ చేయడంతో వీరిద్దరిలో ఎవరో ఒకరు చిరంజీవి పక్కన హీరోయిన్ గా సెట్ అవుతారు అని అనుకున్నారు అంతా. అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం చిరంజీవితో తాము రొమాన్స్ చేయాలి అంటే పారితోషికంగా నర్గిస్ ఫక్రీ, అదేవిధంగా జాక్విలిన్ 5 కోట్లను డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి మెగాస్టార్ గా వెలుగొందే రోజులలో టాప్ హీరోయిన్స్ అంతా చిరంజీవి సినిమాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి చిరంజీవి హీరోయిన్స్ కావాలి అని ప్రకటనలు ఇచ్చే స్థాయికి మెట్టు దిగడం చూసి టాలీవుడ్ ను శాసించిన చిరంజీవికి ఈ హీరోయిన్ కష్టాలు ఏమిటి అంటూ సెటైర్లు పడుతున్నాయి. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్ తో వ్యవసాయం చేస్తాం.